వస్తాయి. నేను డిస్టర్బ్ చేస్తాను, నేను డిస్టర్బ్ చేస్తాడు కంపల్సరీ. అవుతుందా? నువ్వు అడుగుతుందా? అవుతుందా? ఇంత పెద్ద విషయం అడుగుతావా అని నేను డిస్టర్బ్ చేస్తాడు, అపనమ్మకం కలిగిస్తాడు. అపవాది అనే మాటకు అర్థమైంది. అపవాది అనే మాటకి ఏంటంటే నీ వల్ల అవుతుందా, నిందిస్తూ ఉంటాడు, నిందల పాలు చేస్తూ ఉంటాడు, నిందిస్తాడు. నీ బ్యాక్గ్రౌండ్ తెలియదా? నువ్వేంది, నీ క్యారెక్టర్ ఏంది, నీ గుణం ఏంది, నీ గుణ గణాలేంటి, నువ్వేంటిదో తెలియదా, ఇంత పెద్ద అడుగుతావాను అని ఈ చెవుల నుండి ఉడుతూనే ఉంటాడు. అవునా? వాడినే అపవాది అంటారు. అపవాది అనచులు కూడా కొంతమంది ఉంటారు. నువ్వు అడుగుతుందా, నీ వల్ల అవుతుందా, నువ్వు అంటే వాళ్ళ అపవాది అనచులు. ఊరికి అబ్బాయి గుర్తు చేపిస్తూ ఉంటారు, ఊరికి అబ్బాయి గుర్తు చేపిస్తూ ఉంటారు, ఊరికి అబ్బాయి గుర్తు చేపిస్తూ ఉంటారు. గుర్తు చేపిస్తారా అంటారు, డిస్కరేజ్ చేస్తారు. నీ వల్ల అవుతుందా, నీ వల్ల అవుతుందా అమ్మా, నువ్వు అదే అడుగుతూ ఇస్తాడా? నువ్వేంతో తెలియదా? చక్కగా చర్చికే పోవు, టైంకి చర్చికే రావు, చర్చికి వచ్చిన ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతూ ఉండవు, వాక్యమే చక్కగా వినవు, మనిషినే చూస్తావు కానీ వాక్యాన్ని చూడవు. నువ్వు ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు అడుగుతావా? ఇస్తాడా? అపవాది అనొచ్చాడు. అపవాది ఏజెంట్ ఉంటారు కొంతమంది, డిస్కరేజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అపవాది ఏజెంట్లే. అవునా? అపవాది ఏజెంట్లు. ఎవరైనా హాస్పిటల్లో పడిపోయి ఉన్నప్పుడు, సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని చూసి ఏడవాలనా? వాళ్ళ పరిస్థితిని చూసి ఏడుస్తావా? లేకపోతే వాళ్ళకు ఒక స్మైల్ ఇచ్చి దేవుని వాక్యంని చెప్పి వాళ్ళను బలపరిచి, ఏం కాదమ్మా, దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడయ్యా, నిన్ను బాగు చేస్తాడు, దేవుడు సృష్టికర్త, రక్షకుడు, జీవంలో పోసినటువంటి దేవుడు అని ఈ మాటలు చెప్తావా? లేకపోతే నువ్వు మంచంలో అసలు కనిపిస్తూనే లేవు బిడ్డ, పచ్చడైపోయినావు బిడ్డ, ఏం అనిపిస్తలేవు, నువ్వు ఎట్లనో ఉన్నావు, భయం అవుతుందని, అసలు నువ్వు ఎందుకు పోయినావు? భయపెట్టేయడానికి వెళ్ళినవా? నువ్వు ప్రేయర్ చేయడానికి వెళ్ళినావు. ప్రేయర్ అంటే ఏది? నిన్ను చూస్తే, నీ స్మైల్ చూస్తే, నీ కాన్ఫిడెన్స్ నీకు తెలుసు, ఉన్న పరిస్థితి నీకు తెలుసు, చూడంగానే తెలుస్తుంది. కానీ నీ కాన్ఫిడెన్స్ చూస్తే, నీ ముఖం చూస్తే, నీ నవ్వును చూస్తే, ఇట్లాంటి బతకాలి ప్రభావం కానీ అతనికి కోరిక కలగాలి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, అపవాది అనచురులలాగా ఉండకుండా, నెగిటివ్ విషయాలు మాట్లాడకుండా, హల్లెలూయా, ఎస్ అట్లా కండిషన్లో ఉన్నాడు, నిజమే. అయితే ఏం చేస్తావు? ఇంకా డిస్కరేజ్ చేయాలా? నో, దేవుని వాక్యం చెప్పాలా, దేవుని వాక్యం చెప్పాలా. ఈ మరణకరమైన రోగము నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అమ్మా అని యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగితే, వీడు పాపం చేసేనా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేసేదా, ఇంత భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, ఈ మరణకరమైన రోగము నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఆ రోగాన్ని స్వస్థపరిచి తన నామాన్ని మహిమపరచుకునడానికే ఈ రోగం నీ దగ్గరకు వచ్చింది అని చెప్పిండు. హల్లెలూయా. అది చెప్పాలా? హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు ఇంత భయంకరమైన రోగంలో ఉన్నావమ్మా నువ్వు అని అంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను లేవనెత్తి తన సాక్షి బిడ్డగా నిలబెట్టుకోవడానికి ఈ రోగం నీ దగ్గరికి వచ్చిందని చెప్పాలా. యేసు ప్రభు చెప్పిన మాట చెప్పాలా. ఏమవుతాడు ఆ వ్యక్తి? ఆ టైంలో ఉజ్జీవం కలుగుతుంది, ఒక నమ్మకం కలుగుతుంది దేవుని పట్ల. నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఎవరి ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడా? స్వస్థపరిచేది యెహోవా అని నిన్ను ఒక టూల్ లాగా, ఒక శాంపుల్ లాగా నిన్ను వాడుకుంటాడు అంతే. నువ్వు నేను స్వస్థపరచలేము, ఆ పవర్ ఎవరు కూడా లేదు. వరాలు ఉన్నాయి కానీ ఆ శక్తి లేదు. కానీ ఆ టైంలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తే అతనికి ధైర్యం కలుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి నీ కడుపులో పుట్టిన బిడ్డ అయినప్పటికీ,
లేకపోతే ఇంకెవరైనప్పటికీ కూడా ఎక్కువ రిలేటెడ్గా ఉన్నటువంటి నీ బ్లడ్ రిలేటివ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ముంగట వెళ్ళి ముఖం చూసి కన్నీళ్లు గార్చినామంటే చాలా బాధపడతారమ్మా. వాళ్ళు చాలా డిస్కరేజ్ అవుతారు. వెళ్ళే ముందు ఇటువంటి కండిషన్లో ఉన్నది అని మనకు తెలుస్తుందా లేదా? హాస్పిటల్లో ఇట్లా ఉన్నాడంట అన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలో, మనం ఎట్లా వెళ్ళాలి, ప్రార్థన పూర్వకంగా సంగీతంగా కలిసి ఎట్లా వెళ్ళాలో మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇట్లా ఉన్నాడంట, ఇట్లా ఉన్నదంట అని మనం ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి స్మైల్ ఇచ్చి నవ్వి వాక్యం చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది వర్కౌట్ అవుతుంది, అది పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ నెగిటివ్గా మాట్లాడదు. ఎప్పటికీ కూడా మనకున్న పరిస్థితిని చూసి హల్లెలూయా. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దేవుని పిల్లలమై ఉంటున్నాం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మన తండ్రి ఆసీనుడైనటువంటి దేవుని నువ్వు నేను నమ్ముకొని ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మాట్లాడారా, ఇక్కడ వాక్యంలో రాయబడినట్టుగా నా మాటలు మీ యందు నిలిచిన ఎడల, ఆ మాట ప్రకారంగా అడిగిన ఎడల మీకు ఏమి ఇష్టమో అడగండి, ఇట్ షల్ బి డన్ ఫర్ యు. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా, ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని మనం మనసులో చేర్చుకోవాలి. రోజు బైబిల్ చదవాలి. నేను చదువుతా, అట్లీస్ట్ ఎంత ఇదైనా కానీ కూడా, అప్పుడప్పుడు మిస్ అవుతున్నా కానీ కూడా ఏదో విధంగా ఒక్క చాప్టర్ అయినా చదువుతా. లేకపోతే నేను ఇక్కడ నిలబడేటోని కాదు. నేను చేసిన లెక్కలకు, నేను చేసిన పనులకు, నేను వివరించిన విధానాలను బట్టి చూస్తే ఇక్కడ నిలబడేటోని కాదు. నా బలము, నా శక్తి అంటే బైబులే. బైబిల్ అనేది చదవాలా. హల్లెలూయా. డైలీ ఒక అధ్యాయం చదవాలా. డైలీ ఒక అధ్యాయం చదివితే నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఏ సమయాన్ని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి, ఏ వాక్యంలో తీసుకొని ప్రార్థన చేయాలా, దీన్ని జయించాలా, దీన్ని అధిగమించాలా అనేటువంటి విషయము వాక్యంలో బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అది పద్ధతిలో చదవాలి, ఒక సిస్టమేటిక్ వేలో చదవాలి. ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత ఇంకొక అధ్యాయం చదవాలి. చదవడం అంటే ఏదో మామూలుగా చదవడం కాదు, నేర్చుకోవాలి. ఒక అధ్యాయంలో దేవుడు నీ పరిస్థితిని బట్టి నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలా? మైండ్లో సేవ్ చేసుకోవాలి. హల్లెలూయా. ధ్యానించుకోవాలి, మైండ్లో భద్రపరచుకోవాలి. యేసుప్రభువు అదే చెప్తుండు. అవునా కదా? నా మాటలు మీలో నిలిచిన ఎడల. ఎట్లా నిలుస్తాయి? నువ్వు ధ్యానించండి, మెడిటేట్ చేయండి. చిన్నప్పుడు స్కూళ్ళలో మనం ఏదైనా లెసన్స్, ఏదైనా ఆన్సర్స్ నేర్చుకొని రమ్మంటే ఎట్లా బై హార్ట్ చేస్తాం, పట్టి కొడతాం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఏం చేయాలా? అట్లా పట్టి కొట్టాలి, అట్లా నీ మనసులో చేర్చుకోవాలి. అప్పుడు దేవుని వాక్యము నీ లోపల నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే, హల్లెలూయా, వాక్యమే దేవుడు. రోజుకొక వాక్యం మైండ్లో సేవ్ చేసుకొని పెట్టుకో. రోజుకొక వాక్యం. ఈరోజు ఒక అధ్యాయం చదివినావు, అధ్యాయం ద్వారా దేవుడు నీతో ఒక్క వచనం ద్వారా నన్ను నీ పరిస్థితిని బట్టి మాట్లాడతాడు. నువ్వు శ్రద్ధగా చదివితే ఆ చదివిన వాక్యాన్ని మైండ్లో సేవ్ చేసుకో. హల్లెలూయా. రోజుకొక వాక్యం అయితే 7 రోజులకు ఎన్ని వాక్యాలు? 2 రోజులు డుమ్మ కొట్టినాం, ఏదో బిజీ ఉండి చదవలేదు అనుకో. కనీసం 7 రోజులకు 5 వాక్యాలు అనేది మనసు హృదయంలో ఉంటే ఎట్లా ఉంటావు నువ్వు? ఇప్పుడు ఏమేమో ఉన్నాయి నీ మనసులలో హృదయాలలో ఏమేమో నిలిచి ఉన్నాయి. ఏమేమి రుద్దుకొని వచ్చారు? ఏమేమి ఉన్నాయమ్మా? నీ మైండ్ ఎక్కడ ఉంటుంది? నీ మనస్సు అనేది ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? హృదయం, ఇది హృదయం, గుండెకాయ, మనసు ఏడుంటుంది? మైండ్, దిమాగ్. ఇందులో ఏమున్నాయి? ఇప్పుడు ఏమున్నాయి?
ఏమున్నాయి? కన్ను మూసుకోండి ఒకసారి, అన్నీ కనిపిస్తాయి మీకు. ఏమేమో రుద్దుకొని వచ్చిండ్రు, ఏమేమో నింపుకొని వచ్చిండ్రు. కన్ను మూసుకుంటే కనిపిస్తాయమ్మా? కనిపిస్తాయా లేదా? అవన్నీ డిలీట్ అయిపోవాలి, అవన్నీ వెళ్ళిపోవాలా? అవన్నీ వెళ్ళిపోవాలంటే ఒకటి ఎంటర్ కావాలా? హల్లెలూయా. ఒకటి లోపలికి పోవాలా? హల్లెలూయా. ఇప్పుడున్న చెత్త చెదారము అంత బయటికి పోవాలంటే ఒకటి లోపలికి పోవాలి. నా మాట మీ యందు నిలిచిన ఎడల, హల్లెలూయా హల్లెలూయా, రోజుకు ఒక వాక్యం చదువుకుంటే అంటే మైండ్లో సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే చెత్త చెదారం ఉండదు అది ఉండదు. అది ఏం చేస్తుంది తెలుసా? ఆ చెత్త చెదారం ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుందో మీకే తెలుసు. అపనమ్మకాన్ని కలిగిస్తుంది, అశ్రద్ధని కల్పిస్తుంది, అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. అసలు ఎందుకు బతుకుతున్నదా అని ఆయన బతుకోవాలంటే కూడా అనిపిస్తుంది. రోజుకొక వాక్యమును నేర్చుకుంటే ఈ రోజు నుండైనా 30 రోజులకు ఎన్ని వాక్యాలు వెళ్ళిపోతే నీ మైండ్, నీ మనసులో 30కి 30 పోతాయా? ముప్పై రోజులకి ఎన్ని వాక్యాలు పోతాయి? కనీసం 25 అయినా సరే పర్వాలేదు. ఒక 5 రోజులు అది మంచి చెడ్డల గురించి అక్కడిక్కడ వెళ్ళిపోవడం వల్ల, డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఒక 5 రోజులు పక్కన పెట్టేసేయండి. నెలకు ఒక 25 వచనాలు నీ మైండ్లో హృదయంలో ఉంటే వాక్యమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరిని నింపుకుంటున్నావు నువ్వు? దేవుడు. నీ మైండ్లో ఎవరిని ఉంచుకుంటున్నావమ్మా? వాక్యాన్ని. వాక్యమే దేవుడు. నేను ఎవడన్నా ముట్టుకోగలుగుతాడా? ఒక 25 వాక్యాలు నీ మనసులో హృదయంలో ఉంటే నువ్వు చూస్తే చాలు గిలగిల గిలగిల